భక్తి నుంచి జారిపోయే తరుణంలో పరమేశ్వరుడే పొదివి పట్టి మళ్ళీ భక్తి ఎందు నిలబెడుతూ ఉంటాడు. అందుకే మీరు చూడండి, అసలు భగవంతుణ్ణి నమ్ముకుని అడుగేయడం అన్నది ప్రారంభం అవ్వాలి, కానీ భగవంతుడు భక్తుణ్ణి పొదివి పట్టి రక్షించినట్టుగా లోకంలో ఇక రక్షణ ఎక్కడ నుండి కూడా లభించదు. ఒకసారి భగవంతుని యందు పూనిక కలిగినటువంటి వాణ్ణి భగవంతుడు ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు. అది ఆయన యొక్క లక్షణం. భగవంతుని వేపుకి అడుగు వేయడం మనం మొదలు పెడితే 100 అడుగులు భగవంతుడు వేసి మనని లాక్కుంటాడు. భక్తి నుంచి జారిపోయే తరుణంలో పరమేశ్వరుడే పొదివి పట్టి మళ్ళీ భక్తి ఎందు నిలబెడుతూ ఉంటాడు. అందుకే మీరు చూడండి, అసలు భగవంతుణ్ణి నమ్ముకుని అడుగేయడం అన్నది ప్రారంభం అవ్వాలి, కానీ భగవంతుడు భక్తుణ్ణి పొదివి పట్టి రక్షించినట్టుగా లోకంలో ఇక రక్షణ ఎక్కడ నుండి కూడా లభించదు. ఒకసారి భగవంతుని యందు పూనిక కలిగినటువంటి వాణ్ణి భగవంతుడు ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు. అది ఆయన యొక్క లక్షణం. భగవంతుని వేపుకి అడుగు వేయడం మనం మొదలు పెడితే 100 అడుగులు భగవంతుడు వేసి మనని లాక్కుంటాడు. భక్తి నుంచి